అందరికీ నమస్కారం. తిరుమల లడ్డూపై పవన్‌కి షాక్ ఇచ్చిన హైకోర్టు. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నాంపల్లి క్రిమినల్ కోర్టు నంబర్ 22 తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు నిరాధార వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది. అయితే ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్‌తో పాటు తెలంగాణ సీఎస్ హోంశాఖ అధికారికి నోటీసులు జారీ చేసినప్పటికీ శుక్రవారం వారు విచారణకు హాజరు కాలేదు. అయితే దీంతో వారికి వ్యతిరేకంగా కోర్టు ఎక్స్ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ఆ ముగ్గురు కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కోల్పోయినట్లు ప్రకటించిన న్యాయస్థానం తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. అయితే వాళ్ళు విచారణ కోల్పోయినట్టు ప్రకటించడం వల్ల పవన్ కళ్యాణ్‌కైతే ఒక రకంగా చుక్క ఎదురని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అప్పట్లో తిరుమల లడ్డు పైన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా దాని గురించి పోరాడాడు కూడా. సనాతన ధర్మం గురించి కూడా చాలా పోరాటాలు అయితే చేయడం జరిగింది. ఈ విషయం అయితే పవన్‌కి ఒక రకంగా షాకింగ్ తీర్పని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆల్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.